వేల కోట్ల ఆస్తి పన్ను వసూలే లక్ష్యం జిహెచ్ఎంసీ కమిషనర్. సో మనం చూసుకుంటే హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రతలో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా 2026లో పనిచేస్తున్నట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. 2025 స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో జిహెచ్ఎంసీ 6వ ర్యాంకు సాధించిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2000 కిలోమీటర్ల వరకు పరిధి విస్తరించిన క్రమంలో 300 వార్డుల నుంచి రోజుకు 9000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. చెత్త నిర్వహణకు కొత్త డంపింగ్ యార్డుల కోసం భూసేకరణ చేసినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పారిశుధ్యంపై 300 వార్డులో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నామన్నారు. గ్రేటర్ పారిశుధ్యం సహా వివిధ అభివృద్ధి పనులు, పరిపాలన అంశాలపై సమగ్ర వివరాలు అయితే సేకరించిన ఇక్కడ ఆర్వి కర్ణను వెల్లడించారన్నమాట. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిఐఎస్ సర్వే ద్వారా 14 లక్షల ప్రాపర్టీలను సర్వే చేసినట్లు కూడా వెల్లడించారు. అందులో 1,00,000 మంది కట్టాల్సిన ఆస్తి పన్ను కంటే తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నగర పౌరులు తమ ఆస్తి పన్ను నేరుగా జిహెచ్ఎంసీ వెబ్సైటు, యాప్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. నగరంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపరిచేందుకు పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని హెచ్సిటి ప్రాజెక్ట్ కింద చేపట్టిన 32 ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభిస్తామని కూడా చెప్పారనమాట. ఏదేమైనా ఆస్తి పన్ను అయితే మనకి 3000 కోట్లు అయితే వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది మనకి అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.